హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వినీత్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ప్రసాద్ టెక్ ఇన్ తెలుగులో సినిమాటిక్ అన్బాక్సింగ్ వీడియోస్ని మనం ఎలా క్రియేట్ చేయాలో ఈరోజు వీడియోలో మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో ఎన్ని వరకు చూడండి, అప్పుడే మీకు డీటెయిల్గా అయితే అర్థమవుతుంది. మరి లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ అవర్ ఇంట్రో. ఫ్రెండ్స్, ఈ వీడియో 3 చాప్టర్స్ లాగైతే ఉండబోతుంది. చాప్టర్ 1లో సినిమాటిక్ వీడియోస్ ఎలా రికార్డ్ చేయాలో చెప్తాను. చాప్టర్ 2లో అన్బాక్సింగ్ ఏ విధంగా తీయాలో చెప్తాను. అలాగే చాప్టర్ 3లో మొబైల్ ఓవర్ వ్యూ గురించి అయితే మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో ఫస్ట్ది చాప్టర్ 1 సినిమాటిక్ వీడియోస్. దీనికోసం మనకు కొన్ని యాక్సెసరీస్ అయితే కావాల్సి ఉంటుంది. దీనిలో ఫస్ట్ది బ్లాంకెట్. నేనైతే ఒక బ్లాంకెట్ని తీసుకున్నాను. మీరు ఏదైనా ప్లెయిన్ క్లాత్ని అయితే మీరు చూస్ చేసుకోవచ్చు, లేదా మీ దగ్గర బ్లాంకెట్ ఉంటే బ్లాంకెట్ అని యూజ్ చేయొచ్చు, లేదా మీ దగ్గర ఏదైనా కలర్ పేపర్స్ ఉంటే వాటిని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను మీకు ఈ బ్లాంకెట్ని అయితే తీసుకున్నాను. అలాగే మనకు సెకండ్ది ఆబ్జెక్ట్స్ అయితే కావాలి. న్యాచురల్ ట్రీ కానీ, లేదా ఆర్టిఫిషియల్ ట్రీస్ కానీ, లేదా ఏదైనా ఆబ్జెక్ట్లు అయితే మీరు అయితే తీసుకుని, ఎందుకంటే వాటిలో నుంచి మనకు మొబైల్ అయితే రివీల్ చేస్తాం కాబట్టి అవి అయితే యూజ్ అవుతాయి. నేనైతే ఇక్కడ ఒక న్యాచురల్ ట్రీ అలాగే ఒక ఆర్టిఫిషియల్ ట్రీ తీసుకున్నాను. అలాగే మీ దగ్గర ఇంకా ఏదైనా మొబైల్ ఫోన్స్ కానీ, యాక్సెసరీస్ కానీ, లైక్ వాచెస్ కానీ, ఏదైనా గ్యాజెట్స్ ఉంటే వాటిని అయితే తీసుకోండి. ఎందుకంటే మన ఫ్రేమ్ నిండా ఈ యొక్క ఆబ్జెక్ట్స్తో ఉంటే చూసేదానికి ఇంకా సినిమాటిక్గా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఈ యొక్క బ్లాంకెట్ని అయితే తీసుకున్నాను. ఏదైనా సర్ఫేస్ మీద అయితే ఇదైతే ఉంచండి. ఇలా మనకు ఎక్కడ ఫోల్డ్స్ లేకుండా జాగ్రత్తగా అయితే ఇలా ఫ్లాట్గా ఉండేటట్టు అయితే చూసుకోండి. అలాగే ఈ యొక్క న్యాచురల్ ట్రైన్ ఒక సైడు, అలాగే ఈ యొక్క ఆర్టిఫిషియల్ ట్రైన్ ఇంకో సైడు, అలాగే ఈ యొక్క వాచ్ని అయితే ఇక్కడైతే పెడుతున్నాను. నా దగ్గర వాచ్ ఉంది కాబట్టి వాచ్ అయితే యూజ్ చేశాను. మీ దగ్గర ఏదైనా ఇతర గ్యాజెట్స్ ఉంటే వాటిని అయినా మీరైతే యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు నేను ఈ యొక్క వివో మొబైల్ని అయితే తీసుకున్నాను. ఈ విధంగా మొత్తం అరేంజ్మెంట్స్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనం సినిమాటిక్గా ఎలా వీడియో తీయాలో చూపిస్తాను. ఇప్పుడు మీ యొక్క మొబైల్ కెమెరా ఆన్ చేసి మనం తీసుకున్న ఆబ్జెక్ట్లో నుంచి మనకు సబ్జెక్ట్లోకి అయితే రివీల్ అవ్వాలి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న విధంగా ఈ యొక్క ట్రీలో నుంచి ఇలా మనకు క్రాస్గా మనకు మొబైల్ని అయితే రివీల్ చేయాలి. మనకు ఈ యొక్క షాట్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే సెకండ్ షాట్ కోసం సేమ్ ఆ ట్రీలో నుంచి కానీ, లేదా ఆపోజిట్ ట్రీలో నుంచి కానీ టాప్ వ్యూ అయితే కవర్ చేయాల్సి ఉంటుంది. ఇందాక మనం క్రాస్గా అయితే వ్యూ అయితే కవర్ చేసి ఇప్పుడు మనం టాప్ యాంగిల్ అంటే ఆ ట్రీ పై నుంచి ఈ విధంగా ఒక సినిమాటిక్ షాట్ అయితే తీయండి. అలాగే నెక్స్ట్ షాట్ కోసం మనకు ఆబ్జెక్ట్ నుంచి సైడ్ యాంగిల్ అయితే షాట్ తీయాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైనా సినిమాటిక్ వీడియోస్ తీసేటప్పుడు మీ యొక్క సబ్జెక్ట్ మీద లాంగ్ ప్రెస్ చేస్తే ఫోకస్ అలాగే ఎక్స్పోజర్ అయితే లాక్పోతుంది. అప్పుడు మాత్రం మీరు వీడియో తీయాలి. అప్పుడే మనకు సినిమాటిక్గా లైటింగ్ అనేది, ఫోకస్ అనేది ప్రాపర్గా అయితే ఉంటుంది. ఇప్పుడు నేను మీకు వీడియోలు చూపిస్తున్న విధంగా ఫోకస్ అండ్ ఎక్స్పోజర్ని లాక్ చేసి ఈ విధంగా మనకు సైడ్ యాంగిల్ షాట్ తీయండి. మనకు అవుట్పుట్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. అలాగే నెక్స్ట్ షాట్ కోసం మనకు మొబైల్ కెమెరా అనేది లో యాంగిల్లో అయితే పెట్టాలి. అంటే మొబైల్ కెమెరా కావచ్చు, మీ యొక్క కెమెరా కావచ్చు, అంటే ఈ యొక్క బ్లాంకెట్ మీద సర్ఫేస్ మీద లో యాంగిల్లో పెట్టి నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా రొటేటింగ్ షాట్ అయితే తీయండి. ఇది మనకు ఈ యొక్క బ్లాంకెట్ లైట్గా బ్లర్ అయ్యి మిడిల్లో మనకు సబ్జెక్ట్ ఫోకస్లో ఉంచి సినిమాటిక్గా ఈ యొక్క షాట్ అయితే వస్తుంది. దీని అవుట్పుట్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ షాట్ కోసం మీ యొక్క మొబైల్ కెమెరా అనేది లో యాంగిల్లో పెట్టి ఫస్ట్ బ్లాంకెట్ని అయితే ఫోకస్ చేయండి. నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ బ్లాంకెట్ని ఫోకస్ చేయండి. అలాగే మనకు బ్యాక్గ్రౌండ్లో మనకు మొబైల్ ఫోన్ ఓవర్ వ్యూ అయితే కనిపించాలి. అంటే లైక్ కెమెరాస్ కావచ్చు, అలాగే పవర్ అండ్ అప్ అండ్ డౌన్ బటన్స్ కావచ్చు, అలాగే టైప్ సి పోర్ట్స్ అలాంటివి అవ్వచ్చు. వాటిని మనం రివీల్ చేసే విధంగా అది బ్యాక్గ్రౌండ్లో బ్లర్ అవ్వాలి. ఈ విధంగా బ్లాంకెట్ని అయితే ఫోకస్ చేసి మీరు వీడియో ఆన్ చేసి దాని తర్వాత మనకు సబ్జెక్ట్ మీద ఫోకస్ ఆన్ చేయండి. దీని యొక్క అవుట్పుట్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా సినిమాటిక్ షాట్స్ అన్ని మనం ఇండోర్లో కానీ మనకు స్టూడియోలో కానీ తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం అవుట్డోర్లో ఏ విధంగా తీయాలో మీకు ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికోసం మీరు మంచి లొకేషన్ చూస్ చేసుకోండి. ఈ విధంగా గ్రీనరీగా బాగా ట్రీస్ ఉండేటట్టయితే మీరు చూసుకోండి. ఎక్కడైతే ఒక ట్రీ అయితే ఉంది, ఆ ట్రీని యూస్ చేసుకొని మనం సినిమాటిక్గా వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేద్దాం. ఇప్పుడు మనం మనకు మొబైల్ అనేది ఒక ట్రీలో అయితే ఇన్సర్ట్ చేస్తున్నాను. ఈ విధంగా మీ యొక్క మొబైల్ ఫోన్ అనేది ఇన్సర్ట్ చేయండి. ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా మొబైల్ కెమెరా అనేది హైలైట్ అవుతూ ఒక షాట్ అయితే తీయండి. ఈ యొక్క షాట్లో మనకు ఫోర్గ్రౌండ్లో ట్రీస్ ఉండేటట్టు చూసుకోండి. అలాగే బ్యాక్గ్రౌండ్ ట్రీస్, ఫోర్గ్రౌండ్లో ట్రీస్, అలాగే మిడిల్లో మనకు సబ్జెక్ట్ అయితే ఉండాలి. అంటే మనకు మొబైల్ అయితే ఉండాలి. ఈ విధంగా అక్కడ ట్రీస్ మధ్యలో నుంచి ఇలా రివీల్ అవుతూ ఇలాంటి షాట్ అయితే వాటి క్రియేట్ చేయండి. మనకు అవుట్పుట్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది.
ఈ షార్ట్స్ అన్ని మనం మొబైల్ ఓవర్ వ్యూ చెప్పేటప్పుడు అంటే కెమెరా 48 మెగాపిక్సెల్ 50 మెగాపిక్సెల్ ఇలా చెప్పేటప్పుడు అలాంటి షార్ట్స్ అనేది మీరు యూజ్ చేస్తే మీ యొక్క అన్బాక్సింగ్ వీడియో సినిమాటిక్గా అయితే మారుతుంది. ఈ విధంగా మీ యొక్క మొబైల్ ఓవర్ వ్యూ అంతా కొన్ని షార్ట్స్ ఎత్తింది అంటే లైక్ పవర్ అప్ అండ్ డౌన్ బటన్స్ కానీ ఫింగర్ ప్రింట్స్ కానీ కెమెరాస్ కానీ ఈ విధంగా కొన్ని షార్ట్స్ ఎత్తింది. నేనైతే సైడ్ ఓవర్ వ్యూ అయితే తీసాను, పవర్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఫింగర్ ప్రింట్ అవి అయితే తీసాను, అలాగే పైన కెమెరాస్ అయితే తీసాను. వీటిని మనం ఓవర్ వ్యూ చెప్పేటప్పుడు అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ షాట్ కోసం ఏదైనా గేట్ని అయితే మీరు తీసుకోండి. అంటే ఇది మా ఇంటి గేట్ అయితే తీసుకున్నాను. ఇలా మీ యొక్క గేట్కి కానీ లేదా మీ కారు ఉంటే కార్కి కానీ బైక్ ఉంటే బైక్ కానీ ఇలా మీ యొక్క ఫోన్ అనేది స్టాండ్ చేయండి. అంటే అక్కడ మీ చుట్టుపక్కల ఉండే సరౌండింగ్లో ఉండే ఆబ్జెక్ట్ని అయితే యూజ్ చేసుకొని మీరు సినిమాటిక్ అయితే వీడియో తీయడానికి ట్రై చేయండి. ఈ విధంగా మాకు గేట్కి అయితే ఒక మొబైల్ ఫోన్ అయితే ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు నేను మీకు రొటేషన్ షాట్ అయితే చూపిస్తాను. ఈ విధంగా మనకు హ్యాండ్స్తో ఇలా రొటేట్ అవుతూ ఒక షాట్ ఎత్తింది. ఈ షాట్ గురించి చాలా వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రీవియస్ వీడియో మీరు చూడకపోతే పైన ఐకార్డ్స్లో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, అక్కడి నుంచి మీరు చూసానా తెలుసుకోవచ్చు. అలాగే లాస్ట్ షాట్ కోసం మీరు ఏదైనా బ్యాక్గ్రౌండ్లో ట్రీస్ ఉండేటట్టు చూసుకోండి. ఏదైనా రాక్ కానీ ఏదైనా సపోర్ట్ తీసుకుని మీ యొక్క ఫోన్స్ అనేది అది ఇన్సర్ట్ చేయండి. ఇప్పుడు మీరు లో యాంగిల్ నుంచి అయితే మీ యొక్క మొబైల్ అనేది చూపించాల్సి ఉంటుంది. దీనికోసం మీ యొక్క మొబైల్ కెమెరా లో యాంగిల్లో పెట్టుకొని ఈ విధంగా లో యాంగిల్లో ఒక షాట్ ఎత్తేయండి. ఈ విధంగా మనకు మొబైల్ కెమెరా యూజ్ చేసి సినిమాటిక్ అన్బాక్సింగ్ వీడియోస్ని ఇండోర్లోను అలాగే అవుట్డోర్లోను క్రియేట్ చేయొచ్చు. అలాగే చాప్టర్ 2లో ఇప్పుడు అన్బాక్సింగ్ వీడియోస్ రెగ్యులర్గా మీరు ఎలా చేస్తారో అదే విధంగా ఏదైనా టేబుల్ కానీ ఏదైనా బ్యాక్గ్రౌండ్ కానీ తీసుకొని మీరు సేమ్ అలాగైతే చేయండి. ఇంకా మీకు సినిమాటిక్గా కావాలంటే కలర్ పేపర్స్ అయితే దొరుకుతాయి బయట మార్కెట్లో, బుక్ స్టాల్స్లో మన కలర్ పేపర్స్ అయితే దొరుకుతాయి. ఆ కలర్ పేపర్స్ని రెగ్యులర్గా వైట్ టేబుల్ మీద కాకుండా ఒక్కొక్క మొబైల్కి ఒక్కొక్క విధంగా అంటే ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్క కలర్ పేపర్ వేసి సినిమాటిక్ అయితే వీడియోస్ తీయండి. అలాగే మీరు అన్బాక్సింగ్ చేసేటప్పుడు పక్కన ఏదైనా ఆబ్జెక్ట్లు పెట్టడానికి ట్రై చేయండి. లైక్ ఈ యొక్క ఐక్యా ప్లాంట్స్ కావచ్చు, లేదా చిన్న చిన్న ఆబ్జెక్ట్లు ఉంటాయి కదా, చిన్న ఆబ్జెక్ట్లు గ్యాజెట్లు ఉంటాయి కదా, వాటన్నిటిని అన్బాక్సింగ్ చేసేటప్పుడు పక్కన పెట్టుకుని అయితే తీయండి. ఎందుకంటే మన యొక్క ఫ్రేమ్ అనేది ఎంటీగా లేకుండా వాటన్నిటిలో ఫిల్ అయి ఉంటుంది కాబట్టి సినిమాటిక్గా అయితే కనిపిస్తుంది. ఈ విధంగా అన్బాక్సింగ్ వీడియోస్ని అయితే క్యాప్చర్ చేయండి. ఈ విధంగా ఓన్లీ ఎక్స్ప్లెనేషనే కాకుండా ఇలా మనం కొన్ని సినిమాటిక్ షాట్స్ అనేది యాడ్ చేస్తే వీడియో బోర్ కొట్టకుండా అలాగే ఆడియన్స్కి సినిమాటిక్గా అయితే అనిపిస్తుంది. ఐ హోప్ ఈ వీడియో ద్వారా మీరు సినిమాటిక్గా అన్బాక్సింగ్ వీడియోస్ని ఎలా తీయాలో నేర్చుకున్నది అనుకుంటున్నా. అలాగే నెక్స్ట్ ఎలాంటి క్రియేటర్ వీడియోస్ చేయమంటారో మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్. Bye bye.